అంటే దీనికి మీరు చాలా ఎక్సర్సైజ్ చేసే అవకాశం ఉంది, చేసి ఉండాలి. ఆ ఎక్సర్సైజ్ నేపథ్యంలో మీకు జరిగిన కొన్ని ఇన్సిడెంట్లు ఏమన్నా ఉన్నాయా? ఇది ఒక డాక్టర్ చింతకింద ఒక ఏరియాకి వెళ్ళటం కానీ, కొంతమంది అలాంటి గాంజా చేసేవాళ్ళం కానీ, కొంతమంది వాళ్ళ ఫుడ్ కోసం చేసేవాళ్ళు ఉంటారు, బిజినెస్ కోసం చేసేవాళ్ళు ఉంటారు, వీళ్ళని అడ్డం పెట్టుకొని మాఫియా లాగా చేసేవాళ్ళు ఉంటారు. ఇవన్నీ మీరు మీ వేలో మీరు ఏమన్నా రీసెర్చ్ చేశారా? రీసెర్చ్ ఈ సినిమా చేస్తున్నప్పుడు వి వెంట్ ఫర్ రెక్కీ అండి. వెళ్ళిన తర్వాత ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో జరుగుతున్న కథ అక్కడే తీయాలి అండ్ అక్కడ లొకేషన్స్ చూస్తే ఎక్స్ట్రాడినరీ లొకేషన్స్, ఎవరు చేయని లొకేషన్స్. డియోమాలి, పుట్సిల్ వ్యాలీ అన్ని కొన్ని ప్లేసెస్ మనం ఇంటర్నెట్లో చూస్తేనే చాలా ఎక్స్ట్రాడినరీ ఇమేజెస్ ఉంటాయి అన్నమాట. సో ఒక వరల్డ్ అనేది తెలుసు ఏం చేస్తున్నది. ఆ పాత్రలు పాత్రధారుల గురించి వాళ్ళకి చెప్పడానికి ముందు నేను పూర్తిగా తెలుసుకోవడానికి మా రచయితలతో కలిసి టీంతో కలిసి వెళ్ళటం జరిగింది. కొంతమంది పూజ కోసం త్రినాద వ్రతం అని చేస్తారు, అక్కడ చాలా గొప్పగా చేస్తారు. త్రినాద వ్రతంలో కంపల్సరీ గుప్పెడు గంజా అంటారన్నమాట, దేవుడి కోసం. ఇప్పుడు చాలామంది అదే సందర్భంలో దర్భల్ని వాడుతున్నాం. గుప్పెడు గంజా అయిపోతే దర్భ వేస్తారు అన్నమాట. అది మన పూజారి గారు కూడా ఒకే గంజా అని చెప్పేసి 2 తులసి మొక్కలు పెట్టేస్తారు అన్నమాట. అది దేవుడి కోసం పూజలో ఒక భాగం అది అంతే. కొంతమంది అక్కడ శివరాత్రి రోజు గుప్పుడు ఆ గుళ్ళలో ఇట్లా శివుడి మీద ఎగ్జాక్ట్లీ ఒక అభిషేకం లాగా పెడతారన్నమాట. అది ఎవరో జోక్గా అన్నారన్నమాట, మేము శివరాత్రి రోజు మిస్ అవ్వండి, అందరం వెళ్తామండి అన్నమాట. సో ఇంకో పక్కన ఏంటంటే కొంతమంది పిల్లల చదువు కోసం, వాళ్ళ బతుకుల కోసం ఒక బుట్టెడు గంజా అమ్ముతారు. అది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో. గంజా అనేది ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ కనుక్కున్నది ఇక్కడ బెంగాల్ అండ్ ఒరిస్సా, ఇదే దరిదాపుల్లోనే ఇలాంటిది ఒకటి ఉంది అని. అలాంటిది అక్కడ స్కాట్లాండ్లో రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఇలాంటిదే హ్యాషిస్ అని మన కాబూల్ వైపు ఆఫ్ఘనిస్తాన్లో ఉంటుందంటే అది దాని నుంచి అసాసిన్స్ అనే వర్డ్ పుట్టింది. అసాసిన్స్ నుంచి. ఆ మత్తులో ఏదైనా చేస్తుంటారు కాబట్టి అదొక పెద్ద రీసెర్చ్లో ఒక భాగం. కానీ ఇటువైపు వాళ్ళు అమ్ముతున్నారు, కానీ కొనేవాడు ఎవడు, ఎక్కడ పాడైపోతుంది ఏంటి అనేది వాళ్ళకి తెలియకుండా కూడా తెలియదు అన్నమాట. వాళ్ళకి మా ఫుడ్ కోసం అమ్ముతున్నాం వస్తుందని, బట్ ఎవరిని చేరుతుంది. ఓకే, వీళ్ళు ఒక ఘాటీలు ఉన్నారు, వీళ్ళు కొంత గంజా మూసుకుంటూ వెళ్తున్నారు, ఎవరో వాళ్ళ కోసం కూలీ డబ్బులు ఇస్తారు, లేకపోతే కొంచెం ఎక్కువ డబ్బులు ఇస్తారు మామూలు కన్నా, వాళ్ళ మిగతా ఉద్యోగాల కన్నా. సో దీనికి అలవాటు పడి ఉన్నారు. వాళ్ళేమో కొంతమంది గంజా తాగటానికి అలవాటు పడితే వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటా ఉంటే, వీళ్ళు గంజా మోతకు అలవాటు పడ్డారు, వీళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి ఇలాంటి ఉన్న ఘాటీల గురించిన ఒక గొప్ప కథ దొరికిందండి. సో వాటిని రీసెర్చ్ అప్పుడు నేను చాలామందితో మాట్లాడటం జరిగింది, దీని సినిమాలో కూడా చూపించడం జరిగిందండి.